హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనమందరం ఎంతో ఇష్టంగా తినే, అందులోనూ పిల్లలకు చాలా నచ్చే ఒక మంచి స్వీట్ రెసిపీని తెలుసుకుందాం. అదేంటో కాదండోయ్, గులాబ్ జామున్. ఇప్పుడు మనం వీడియోలో చాలా సాఫ్ట్గా ఉండే గులాబ్ జాములను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ గులాబ్ జాములను ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటూ ఉంటారు. అంటే ఒకరు కోవాతో, ఒకరు బ్రెడ్తో, అలా ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు. కాబట్టి మనం ఈ వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్తో గులాబ్ జామ్లను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి మనం ముందుగా గులాబ్ జామున్ పొడిని తీసుకోవాలి. దీనికి ప్రత్యేకంగా ఇదే బ్రాండ్ తీసుకోవాలని ఏమీ లేదు. మేమైతే ప్రెజెంట్ బాంబినో కంపెనీ పౌడర్ని తీసుకుంటున్నాం. మీరు మీకు అవైలబుల్గా ఏ బ్రాండ్ పౌడర్ తీసుకున్నా సరే. ఇప్పుడు ఈ పౌడర్ని తీసుకుని ఒకసారి పౌడర్ని ఒక గిన్నెలో వేసుకుని ఆ పొడి పౌడర్ని కూడా ఒకసారి మంచిగా లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఈ పౌడర్లో కొంచెం కొంచెంగా, అంటే ఆల్రెడీ చేసిన వారైతే వారికి ఒక క్వాంటిటీతో వాటర్ని యాడ్ చేయాలి అనేది తెలిసే ఉంటుంది. కానీ బిగినర్స్కి పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది తెలీదు. సో మనం వీలైనంత జాగ్రత్తగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మనం జాగ్రత్తగా ఒక్కొక్క స్పూన్తో వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. ఆల్రెడీ గులాబ్ జామున్ పౌడర్ కొంచెం వెట్గా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు పిండి కలుపుకునేటప్పుడు వాటర్ ఎక్కువ అయ్యాయి అనుకుంటే ఆ పిండిని ప్లేట్లో పరిచినట్లు పెట్టుకొని కొద్దిగా ఆరేంత వరకు ఉంచితే పొడిగా అవుతుంది. అప్పుడు మీరు చాలా ఈజీగా ఉండలు చేసుకోవచ్చు. గులాబ్ జామున్కి పిండి ఎప్పుడూ చపాతీ పిండిలా కలుపుకోకూడదండి. పిండి కొంచెం సాఫ్ట్గా అయినా సరే మనకు ఉండలు అనేవి విడివిడిగా అయిపోతాయి. కాబట్టి పిండి పొడి పొడిగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకొని పెట్టుకోవాలి. అది అలా నానేంత వరకు మనం ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికి మనం పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ షుగర్ తీసుకుని దానికి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం. జనరల్గా ఎంత షుగర్ వేసుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకుంటారు. కానీ కొంచెం ఎక్కువ వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే గులాబ్ జామున్ మరీ స్వీట్గా ఉండకుండా ఉంటుంది. ఇక్కడ నేను 175 గ్రాముల ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి 500 గ్రాముల షుగర్ తీసుకుంటున్నాం. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొంచెం ఎక్కువ షుగర్ కానీ తక్కువ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. ఈ షుగర్ సిరప్ తయారయ్యేలోపు ముందు కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి పెట్టుకోవాలి. మనం ఈ ఉండల్ని మామూలు సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం వీటిని మళ్ళీ షుగర్ సిరప్లో వేస్తాం కాబట్టి అప్పుడు అవి చాలా ఉబ్బుతాయి. అప్పుడు మనకి ఇవి కరెక్ట్ సైజులోకి వస్తాయి. షుగర్ సిరప్ స్టవ్ మీద ఉన్నప్పుడే 3 లేదా 4 యాలకులను దంచి ఈ సిరప్లో వేసుకోవాలి. యాలకులు పౌడర్ చివరిలో వేసుకునే కంటే ఇలా పాకంలో వేసుకుంటే ఆ యాలకుల ఫ్లేవర్ సిరప్కి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ముందు తయారు చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ని ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని వీలైనంత వరకు ఒక్కటేసారి డీప్ ఫ్రై చేసుకుంటే అన్నీ ఒకే కలర్లో ఉంటాయి. లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లోకి మారి టేస్ట్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఫ్రై అయితే తీసేలోపు బ్లాక్గా అయిపోతాయి.
కాబట్టి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి. ఇలాగే అన్ని బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్లో ఈ బాల్స్ని వేసుకోవాలి. షుగర్ సిరప్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఒకవేళ పాకం చల్లారిపోయింది అనుకుంటే ఒక 5 నిమిషాలు హీట్ చేసి వేసుకోవాలి. అప్పుడే దానిలో నుంచి బాల్స్కి సిరప్ అనేది బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకుంటే ఆ బాల్స్కి చక్కని పాకం పడుతుంది. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మా కొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.